ఏ అవమానం భరించినా దేనికోసం అండి? పరిశ్రమ, టికెట్లు, ధరలు చాలా విషయాల కోసం వెళ్ళారు. రెండోది అన్నిటికంటే ముఖ్యంగా చిరంజీవి లేఖలో ఇంకో విషయం ఉంది. మీకు పరిశ్రమకు గ్యాప్ ఉంది అని అంటున్నారు. ఈ గ్యాప్ తగ్గించుకుంటే బాగుంటుంది అని నేను జగన్‌కు సూచించాను. ఆయన దానికి సిద్ధపడ్డారన్నారు. కాబట్టి ఒక ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్యలో గ్యాప్ తగ్గించి పరిశ్రమకు మేలు చేసే కొన్ని నిర్ణయాలు కొన్ని తేవాలి అని అనుకున్నారు. కొంతవరకు తెచ్చారు. లేఖ బాలకృష్ణను ఉద్దేశించి రాయకపోయినా చిరంజీవి చాలా గౌరవంగా నా పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి అన్నారు ఆయన. ప్రస్తావనకు ఏమైనా ఎవడు అనే రూపంలో వచ్చింది. అవును. ఎంత గౌరవంగా దానికి కూడా ఆయన ప్రస్తావనకు వచ్చిందని మాత్రమే సరిపెట్టాడు తప్ప వ్యంగ్యంగా మాట్లాడారని అన్నారు. వ్యంగ్యంగా కాదు, దూషణగా మాట్లాడారు. ఇది మొదటిసారి కూడా కాదండి. చాలా సందర్భాల్లో అక్కినేని తొక్కినేని అని అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి చాలా పితామహుడు లాంటి చిత్ర పరిశ్రమకు ఆయన దగ్గర నుంచి మాట్లాడిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం. అంటే ఏదో కనిపించని ఒక విధమైన ఏదో కంటి చూపుతో చంపేసేటంత కసి ఏదో లోపల ఉండాలి, లేకపోతే ఈ మాటలన్నీ రావు. సో ఇది అయిన తర్వాత చిరంజీవి చాలా సూటిగా మీ నరసింహారెడ్డికి అని అడతాను ఆ లేఖలో. మీ వీర నరసింహారెడ్డికి నా వాల్తేరు వీరకి కూడా మేలు జరిగింది దానివల్ల. నిజమే, కరోనాలో పరిశ్రమ ఏమైపోతుంది అన్నప్పుడు మళ్ళీ వెళ్ళటము, కొత్త వాతావరణం ఉంటుంది. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయండి, వాటి మీద 1000 సంవత్సరాలు పోట్లాడుకోవచ్చు మనుషులు. కానీ వాటినే చేసుకొని అడుగడుగున అణువణువున అంగుళం అదే మాట్లాడుకుంటుంటే మనం ఇంకెక్కడికి ముందుకు పోము. కాబట్టి నిన్న బాలకృష్ణ మాట్లాడినవి చాలా దే ఆర్ ఇన్ వెరీ వెరీ బ్యాడ్ టేస్ట్, అన్ఫెయిర్, అన్వారంటెడ్. అంతేకాకుండా తన ప్రభుత్వం అంటే ప్రభుత్వం మీద కూడా ఆయనకి ఏదో కోపం ఉండాలి. అంతే కదా. కందులు దుర్గేసిన ఇందాక ఎవడాడు వేసింది ఏది ఇన్విటేషన్, వాడు వేసింది అంటే ఏంటి అంత చులకనగా ఉందా? అధికారులు అంటే కానీ, మంత్రులు అంటే కానీ, ప్రభుత్వం అంటే కానీ, మీరెంత అఖండ తేజోవంతులైనప్పటికీ కూడా వాళ్ళు కూడా ఎన్నికల్లో గెలిచారు. ఇంకొకటి రాజకీయాలు సామాజిక కోణాలు కూడా చూడాలి కదా. పరిశ్రమలో కానీ, రాజకీయాల్లో కానీ, లేదా జనసేన తెలుగుదేశం మధ్యలో కానీ ఉన్న సామాజిక వైరుధ్యాలు ఎవరికి తెలియవా? రాజకీయ కారణాల వల్ల జగన్ ఎదుర్కోవడం, వైసీపీని ఓడించడం అనే ఒక లక్ష్యానికి కలిసి ఉండొచ్చు. కాబట్టి ఓకే, బాలకృష్ణ కొంచెం ఆవేశంగా మాట్లాడతారు, లేదా దురుసుగా మాట్లాడతారు, కొంతవరకు లైసెన్స్ ఉంటుంది. కానీ దాని అర్థము ఏది పడితే అది మాట్లాడి మొత్తం అందరినీ ఒక్క దెబ్బతో ఇలా చెప్పినట్టు కామినేని శ్రీనివాసను, కందుల దుర్గేష్ను, చిరంజీవిని, జగన్ను, ఇంకా అక్కడికి వెళ్ళిన మొత్తం ప్రతినిధి బృందం అంటే అందరూ ఇదే నేను ఒక్కనే అఖండ తేజవంతునంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతగా గొడ్డుపోయిందా దేనికండి? ఇప్పుడు కనీసం మోహన్ బాబు లాంటి వాళ్ళు ఏదో సూటిగా మాట్లాడేవాళ్ళు చిరంజీవి ఇది వచ్చినప్పుడు. ఇది అది కూడా కాదు.